స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యేది ఏంటంటే 40 కంపెనీలు అనౌన్స్ చేసే రిజల్ట్స్ అందులో అన్నీ కలిపి చూస్తే కనుక సేల్స్ డిఫరెన్స్ అంటే టాప్ లైన్ గ్రోత్ ఎంత పెరిగిందని చూస్తే 2% పెరిగింది. ప్రాఫిట్ ఏమో 1% పెరిగింది. ఎందుకని ఈ సంవత్సరంలో ఈ టైంలో అంటే మార్చికి వచ్చేటప్పటికి అన్ని రకాల ప్రొవిజన్స్, ఎన్‌పీఏలు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చినా స్టిల్ గ్రోతే ఉంది. మనకి ఈ కంపెనీలన్నీ కూడా బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజున మార్కెట్ క్యాప్ ఎంత ఉందో సేకరించాం. అలాగే తర్వాత ఏం చేసామంటే ఇవాల్టి వరకు ఎంత ఉందో కూడా చూడటం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే రిజల్ట్ డే మార్కెట్ క్యాప్ ఈ 40 కంపెనీలు కలిపి 49,60,60,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉంటే, ఎక్స్‌పెక్టెడ్ మార్కెట్ క్యాప్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాడు ఎంతవరకు పెరగచ్చో కూడా మనం అంచనా కడుతుంటాం కాబట్టి, దాని ప్రకారం చూస్తే 63,00,000 కోట్లు. అందుకని ఆ రోజున 27.3% గ్యాప్ ఉంది ఇండస్ట్రీ లెవెల్‌గా. ఇప్పుడు ఎంతుందా అని చూస్తే 49,00,000 కోట్లున్న మార్కెట్ క్యాప్ అంతా కొద్దిగా పుంజుకుని బ్యాంకింగ్ సెక్టర్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయ్యి 53,00,000 కోట్ల వరకు దాదాపుగా చేరుకుంది. అంటే ఇప్పుడు ఎంతవరకు పెరిగిపోయింది? రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే బ్యాంక్ స్టాక్స్‌లో 7.7% ఆల్రెడీ పెరిగింది. అంటే ఏప్రిల్‌లో మధ్యలో గాని రిజల్ట్స్ రాలేదు బ్యాంకులవి. అప్పటి నుంచి మొదలుపెడితే 7.7% పెరిగాయి. ఇంకా ఎంత గ్యాప్ ఉందంటే 19%. 19% ఉంటే ఇండస్ట్రీ లెవెల్‌లో దట్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ స్కోప్ కన్సిడరింగ్ ద ప్రాస్పెక్ట్స్.